అయితే ఇంకా మధ్యాహ్నం నుంచి బయటే ఉంచాను. వాళ్ళకి రాకూడదు, పట్టుకోకూడదు అనమాట వాడిని. ఇంకా దేవుడు హాయ్ చూడండి ఫ్రెండ్స్, ఇంకా సాంబార్ కోసం అయితే మొత్తం కట్ చేసి పెట్టాను. ఇంకా పొయ్యి మీద పెట్టాను. ఇంకా మసాలా కారం అవి మొత్తం వేసేసి అయితే ఇంకా స్టవ్ ఇంకా ఆన్ చేయాలి. సో గాయస్ ఇంకా మా మమ్మీ అయితే ఏమంటారు, మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? ఈ సబ్జెక్ట్ మాల అయితే కడుతున్నాను. ఇది పానకం చేస్తాను కదా, షర్బత్ చేస్తారు కదా, ఇంకా దాని కుండికి అయితే చుట్టాలి. కొన్ని అయితే ఇంకా దాంట్లో వేయాలి. ఇంకా ఇప్పుడే మా అమ్మ మా తాతయ్య అయితే వచ్చారు గాయస్. ఇంకా మమ్మీ అయితే ఇవి ప్రిపేర్ చేస్తుంది మాల కోసం అని చెప్పేసి అయితే సబ్జా ఇలా మండలు కుండికి వేయాలి. అదే గిన్నె, అది బిందె ఉంటుంది కదా చేసింది, ఆ బిందెకి అయితే రౌండ్గా చుట్టాలి. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మాల కట్టాలి. ఇంకా ఇప్పుడే అమ్మమ్మ తాతయ్య వచ్చారు. పలావ్ వండాను, మళ్ళీ ఏమో ఇది చికెన్ ఆలు వేసి వండాను ఫ్రెండ్. సాంబార్ కూడా చేసేసాను. వంట అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా షర్బత్ ఒకటి చేస్తే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా షర్బత్ చేసుకున్న తర్వాత పేడైనా చేసుకొని మళ్ళీ అక్కడ తవారీ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టి మిఠాయి అయితే ఇంకా దేవుడి పేరు మీద పెడతారు. అక్కడైతే పేరు చేస్తారు కదా, దువా చేస్తారు. దువా చేస్తారు కదా, అదైతే చేయించుకొని రావాలి. మా అన్నమ్మ అయితే ఇంకా మధ్యాహ్నం నుంచి బయటే ఉంచాను. చూపిస్తాను, లోపలికి రానియరు. కుక్కల్ని పట్టుకోకూడదు ఫ్రెండ్. అందుకని అయితే ఇంకా నేను అన్నమ్మకైతే బయట కట్టాను. ఈ మాల కట్టిన తర్వాత చుట్టి మళ్ళీ పానకం అయితే శుభ్రంగా నీళ్లు పట్టుకొని ఆ నీళ్ళతో చేయాలి. బిందెలో పట్టి ముందు ఉంచారు కదా, ముందు ఉంచిన వాటర్తో మాత్రం చేయకూడదు. శుభ్రంగా అప్పటికప్పుడు వాటర్ పట్టుకొని చేయాలి. ఓకే గాయ్స్, వ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. నిన్న 2-3 రోజుల నుంచి అయితే ఫుల్ వర్షం అనమాట గాయ్స్. చూడండి మొత్తం కింద మొత్తం తడి అనమాట. ఇంకా అనుగాడిని అయితే ఇక్కడ కూర్చోబెట్టాము బయట. లోపలికి రాకూడదు, పట్టుకోకూడదు అనమాట వాడిని. ఇంకా దేవుడి దగ్గర సవారి దగ్గరికి వెళ్తాం కదా, మళ్ళీ డాగ్స్ని పట్టుకోకూడదు. అందుకని అనుని బయట కట్టేసాము. ఇంకా ఇక్కడ అనుకి పసుపు ఏంటంటే మిల్కీ గాడను అను అయితే ముక్కల దగ్గర కొట్టుకుంటే ఇంకా అనుగాడికి అయితే చూడండి ఇక్కడ దెబ్బ తగిలింది. ఇంకా అందుకని పసుపు పెట్టాను. ఇంకా బయట కూర్చున్నాడు అనుగాడు. మా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు, చూపిస్తాను చూడండి గాయస్. సో గాయస్ ఇంకా మా అమ్మమ్మ అయితే వచ్చారనమాట. చూడండి ఇంకా పూలు అయితే తెచ్చారు వచ్చేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, పూలు అయితే తెచ్చారు. కొన్ని అయితే ఇంకా కుండి కూడా కడతాను, బాగుంటుంది కట్టి. ఆయనకైతే పూలు సబ్జా కాకు అయితే చాలా ఇష్టం. ఇంకా అప్పుడు తడి ఎంటికలతో చేయాలి ఫ్రెండ్స్. అదైతే స్నానం చేయగల, జడ కూడా వేసుకోకూడదు. నాని హాయ్ బోలో. హాయ్. ఇంక ఇప్పుడే అయితే వచ్చారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి టైం అయితే 6:48 అయింది. ఇంకా తాతని కూడా చూపిస్తాను చూడండి. హాయ్ బోలో. ఇంకా మా తాతయ్య కూడా ఇప్పుడే వచ్చారు. ఇంకా టీవీ చూస్తుంది మా చెల్లి అన్నం తింటూ. ఇంకా తాతయ్య కూడా టీవీ చూస్తున్నారు. ఇంకా ముందు రూమ్లో అయితే అమ్మమ్మను మమ్మీ అయితే ఇంకా అది ఇంకా ఒకవైపు అయితే ఇంకా టైం అవుతుంది. అక్కడ అదుగా చేస్తాం కదా మేము, అది చేసి అయితే ఇంకా టైం అయితే అయిపోతుంది. అందుకైతే ఇంకా కొంచెం ఇంకా కంగారులో మాట్లాడుతున్నారు కదా, మిస్టేక్ ఉంటుంది. సారీ ఫ్రెండ్స్. ఇంకా అనుకి బయట కట్టేసి అయితే ఇల్లు మొత్తం కడిగేసి ఇంక సబ్జా కాకైతే ఇంకా కడుతున్నాను. ఇది షర్బత్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అందుకని అయితే ఇంకా శుభ్రంగా ఇల్లు మొత్తం కడిగేసి అన్నమ్మ బయట కట్టేసాను. ఇంట్లో ఉంచకూడదు, దువా చేస్తాం కదా, అందుకని అయితే అది దువా అయ్యేదాకా అనుకి ముట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఇంకా మమ్మీ చెప్పారు కదా పులావ్ అయితే వండేసానని, చూపిస్తాను చూడండి గాయస్. దిస్ ఈజ్ పులావ్. చూడండి ఎంత బాగుందో. ఇంక ఇక్కడ ఏంటిదో ఇది నాకు తెలియదు. ఖట్టా కింద అయితే కూర ఉంది, చికెన్ కూర. మళ్ళీ అది తీస్తే పైన తీయాల్సి వచ్చింది గాయస్, తర్వాత చూపిస్తానండి. ఇంకా ఇదనమాట ఈరోజు మా ఇంట్లో. ఇంకా షర్బత్ ఒకటి చేస్తే అయిపోయింది గాయస్. ఇంకా అయితే ఇక్కడ మాల కడుతున్నా చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మ అయితే ఇంకా అందిస్తుంటే నేనైతే ఇంకా మాల కడుతున్నాను గాయస్. ఇంకా ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. షర్బత్ చేయడానికి అయితే బెల్లం పానకం చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కొబ్బరి తురుముకుంటుంది గాయస్ మా మమ్మీ. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళైతే ఇందాకలా వచ్చారనమాట. సో
సో గాయస్ ఇంకా పానకం చేయడానికైతే ఇంకా బెల్లం దంచుకొని పెట్టుకున్నాం కదా, ఇంకా బెల్లం అను కొబ్బరి తురుము ఇంకా సోప్ అంటారు చూడండి, అది కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా ఇందులోకి అయితే ఫ్రెష్ వాటర్ అయితే తీసుకొని యాడ్ చేసుకోవాలి. బిందెకి చేతి గుర్తులు వేసిన తర్వాత సబ్జా కాకు చుట్టాలి కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ సంవత్సరం అయితే కొంచెం మిస్టేక్ అయింది. ఇంకా ఇంట్లో వర్షం పడుతుంది, ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు, గజిబిజి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ముందే అయితే నేను బిందెల్లో అయితే ఇంకా అది బెల్లం వేసేసాను. సబ్జా చుట్టిన తర్వాత చేతు అచ్చులు అవి వేసిన తర్వాత అయితే చెయ్యాలి. ఈ సంవత్సరం అలా అయిపోయింది. చూసారు కదా గాయస్, సబ్జాక్ అయితే ఒక బిందెకి అయితే కట్టేసినాం అనమాట. ఇంకా నెక్స్ట్ బిందెకి కూడా సబ్జాక్ అయితే కడుతున్నారు మమ్మీ. ఇంకా సబ్జాక్ కట్టిన తర్వాత పూలు అయితే కట్టాలన్నమాట. ఇంకా ఇవైతే మా అమ్మమ్మ తెచ్చినాయి అనమాట పూలు. ఇంకా ఇవి కూడా ఈ బిందెలకి అయితే కడదాము. ఇంకా ఇక్కడైతే ఇంకా షర్బత్ ఇంకా ప్రిపేర్ చేద్దామంటే ఇంకా పూల మాలను ఇంకా సబ్జా కాకు చుట్టేసాను. ఇంకా దాంట్లో ఇంకా వాటర్ వేసి అయితే ఇంకా కలపాలి ఫ్రెండ్స్. ఇంకా రెండింటికి ఇంకా చుట్టిన తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా ఇలా 2 బిందెలు కూడా ఇలా కట్టుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ వాటర్ అయితే పట్టుకుంది మమ్మీ. ఇంకా అవైతే యాడ్ చేస్తున్నాం ఇందులోకి. ఇంకా ఇవైతే మనము చేసేటప్పుడు అయితే టేస్ట్ చూడకూడదు గాయస్, టేస్ట్ చూడకుండానే చేయాలన్నమాట. దేవుడికి పెట్టేది కదా అందుకని. ఇంకా ఈ రెండింటిలో అయితే సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను. ఇంక ఇలా చేతితో అయితే బాగా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ ఆ బెల్లం కరగాలి కదా అందుకని. ఇంకా సబ్జా ఆకు అయితే వేస్తున్నారనమాట మమ్మీ. ఈ సబ్జా ఆకు వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వాసన వచ్చింది అనమాట. సబ్జాది బాగా కలపాలి. చూడండి ఇలా బాగా మెత్తగా సబ్జా ఆకు మొత్తం నలిగేలా కలుపుకోవాలన్నమాట చేత్తో. చూడండి ఇంక మమ్మీ అయితే ఇలా అయితే కలుపుకున్నారు. చూసారు కదా, సోప్ ఇంకా అలానే బెల్లం కరిగిందనమాట. సబ్జా ఆకు కొబ్బరి తురుము బాగుంది కదా. సో గాయస్ ఇంకా షర్బత్ చేయటం అయితే ప్రిపరేషన్ మొత్తం అయితే అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడైతే బిందెలు చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయో 2. ఇంకా 2 అయితే చేసామన్నమాట. జంటగా 2 చేయాలంట, ఒకటైతే చేయకూడదంట. అందుకని మమ్మీ అయితే 2 చేశారు. ఇంకా ఇక్కడైతే అగరబత్తి అయితే వెలిగిస్తున్నారు మమ్మీ. ఇంకా సాంబ్రాణి అయితే వేయాలన్నమాట. ఇంకా సాంబ్రాణి అయితే బొగ్గులు అవన్నీ కావాలి కదా, వద్దని చెప్పేసి ఇంకా బయట అయితే సాంబ్రాణి లాగా ఇది అయితే స్టిక్స్ లాగా అమ్ముతున్నారు అనమాట. ఇంకా అవైతే తెచ్చాను బయట నుంచి. ఇంకా ఇదైతే సాంబ్రాణి వాసన అయితే వచ్చింది గాయస్. ఇంకా వెలిగించి అయితే పక్కన పెట్టుకోవాలి మనము. ఇంకా మమ్మీ అయితే అది వెలిగిస్తున్నారు. ఇంకా నేను కూడా చేయి పెట్టాను, కాలింది గాయస్ నాకైతే. ఇంకా మనమైతే షర్బత్ అయితే చేసాం కదా, ఇంకా అదైతే ముందు పెట్టుకొని ఇంకా కూర్చొని మనం అయితే పీర్లు పేరు మీద అయితే ఇంకా దువా చదవాలన్నమాట. చదివిన తర్వాత ఇంకా అందరు తాగాలి, ముందే ఎవరు తాగకూడదు గాయస్. దువా చదివిన తర్వాతే తాగాలి. ఇంకా ఇక్కడైతే ఇంకా అగరబత్తి అయితే వెలిగిస్తున్నాను. ఇంకా మా అన్నయ్య వాళ్ళకి, అక్క వాళ్ళకి, నాన్న వాళ్ళకి పిలిస్తే ఇంకా మా అన్నయ్య వాళ్ళు రాలేదు, అక్క వాళ్ళు అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇంకా నాన్న వాళ్ళు ఒకటే వచ్చారు. ఇంకా మా పాపకి ఇంకా సాంబ్రాణి తెమ్మంటే సాంబ్రాణి క్యాండిల్స్ లాగా వస్తున్నాయి కదా, అదైతే తెచ్చింది. అదైతే వెలిగేయాలి. అసలు తొందరగా అయితే అసలు వెలగట్లేదు, ఎంతసేపు పట్టిందో అదైతే. చూడండి ఫ్రెండ్స్, అసలు చెయ్యి కూడా కాలింది నాకు తొందరగా. అసలు దానికైతే ఒత్తి ఉంటుంది కదా, లేదు. ఇక్కడైతే ఇంకా షర్బత్ ఇది. ఇంకా పీర్ల పేరు మీద అయితే ఇంకా నేను దువా చేస్తున్నాను. కూర్చొని తలుచుకోవాలి పీర్లని. ఇంకా నేను కూడా దువా అయితే చదువుకున్నాను అనమాట.
దువా అయితే అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు అందరూ అయితే షర్బత్ అయితే తాగొచ్చు అనమాట. దువా చదివిన తర్వాతే తాగాలి గైస్. దువా చదవక ముందు అసలు తాగకూడదు, దాని టేస్ట్ ఎలా ఉందో కూడా చూడకూడదు. టేస్ట్ చూడకుండానే చేయాలన్నమాట, అప్పుడే టేస్ట్గా అయితే వచ్చింది అనమాట. దగ్గర వాళ్ళకైతే ఇంకా ఇయటానికైతే మా పాప వెళ్తుంది ఫ్రెండ్స్. షర్బత్ గాయస్, మీరు కూడా తాగండి ఫ్రెండ్స్. ఇంటి దగ్గర వాళ్ళకైతే పంచడానికి అయితే వెళ్తుంది మా చెల్లి. పంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా సవారీ దగ్గరికి వెళ్తాము. ఇంకా సవారీ దగ్గరికి వెళ్ళింది అదైతే నెక్స్ట్ వీడియోలో వచ్చింది గాయస్, ఎందుకంటే ల్యాగ్ అయిపోతుంది వీడియో, అందుకని నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్ బాయ్, టేక్ కేర్.